95వ అధ్యాయం. ఇది చక్కని కీర్తన. ఒక ఊర్లో, పల్లెటూరులో ఒక చెవిటి అమ్మాయి ఉంది. ఆ చెవిటి అమ్మాయి చర్చికి వచ్చింది. చర్చికి వస్తే మరి అందరూ ఆరాధిస్తుంటే ఆమె కూడా ఆరాధిస్తుంది. అంటే అందరూ చేతులెత్తి ఆరాధిస్తుంటే ఆమె కూడా చేతులెత్తి ఆరాధిస్తుంది. అందులో ఒక క్రొత్త ఆయన అక్కడికి వచ్చి, అమ్మ నీకేం వినబడట్లేదు కదా, నువ్వెందుకు మరి వినపడినప్పుడు నువ్వెందుకు చేతులెత్తి ఆరాధిస్తున్నావు అంటే, అయ్యా నాకు చెవులు వినబడకపోయినా నా హృదయంతో, నా మనస్సుతో నా దేవుణ్ణి ఆరాధిస్తున్నా అని చెప్పింది. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, హృదయం ఆరాధన అనేది హృదయానికి, ఆ మనస్సుకు చెందింది. అది కేవలం పెదవులకు చెందింది మాత్రమే కాదు. ఆ సంగతి మనం గమనించుకోవాలి. ఇక్కడ ఒక 5 విషయాలు నేను మీతో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ఆయన ఎవరు, ఆరాధన అంటే అర్థం ఏంటంటే బికాస్ ఆఫ్ హూ ఈజ్. ఆయన ఎవరో దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. ఆరాధన అనగానే ప్రభా గత వారం నుంచి వారం వరకు అది చేస్తూ ఇది చేస్తూ అమ్మాయిలు చేస్తూ ఈమెయిల్ చేస్తూ కాదు. అది కృతజ్ఞత అంటారు దాన్ని, థ్యాంక్స్ గివింగ్ చివరిలో వస్తుంది కదా. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా పొగడాలి, ఆయన గుణగణాలను మనం వర్ణించాలి. ఇక్కడ ఆయన గుణగాలు ఏమిటంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. 3వ వచనం చూడండి, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతులు ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. కాబట్టి దేవుని యొక్క సుగుణాలు ఏమిటో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఇందులో మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మహాదేవుడు. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ కదా. కాబట్టి మరి అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. భూమి ఆయనకు తెలుసు, అగాధం ఆయనకు తెలుసు, పర్వత శిఖరాలు ఆయనకు తెలుసు, సముద్రం ఆయనది, ఆయన కలుగజేశాడు, సముద్రం యొక్క లోతు కూడా ఆయన తెలుసు. కాబట్టి సమస్తం ఎరిగినవాడు, సర్వజ్ఞాని అయిన వాడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 100:2. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక సంతోషంతో, ఆనందంతో ఆయన సన్నిధిలోకి మనం రావాల్సి ఉంది, మన దేవుణ్ణి మనం ఆరాధించవలసి ఉంది. 3వ వచనం చదవము అక్కడే, 103. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మీపు. కాబట్టి ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే, ఆయనే మనల్ని పుట్టించెను అంటే కింద ఫుట్ నోట్లో మనల్ని సృజించెను, ఆయన మనల్ని కలుగజేశాడు. ఈ భూమి మీద సమస్తాన్ని కలుగజేసిన వాడు ఆయనే. మీరు చూస్తున్న చెట్లు, పక్షులు, ప్రతిదీ చూస్తున్నంతా దేవుడు కలుగజేశాడు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఈ అందమైన రంగులు, ఈ చెట్లు, ఈ పచ్చదనం, ఈ పండ్లు, ఈ ఫలాలు, ఈ ఆకాశం, నక్షత్రాలు, ఎంత వింతైనది సృష్టి, ఎంత మనోహరమైనది సృష్టి. దావీదు ఒకసారి ఆయన గొర్రెలు కాస్తూ ఆయన పడుకున్నాడు మంచం మీద. రాత్రి వేళ ఆకాశం వైపు చూశాడు. చూసి దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదో ఆయన వర్ణిస్తున్నాడు. ఏ కీర్తన అది? 4వ కీర్తన. కీర్తన గ్రంథం 4వ కీర్తన లేదా 8వ కీర్తన, రైట్. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనబరుచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు పైకి, రాత్రి వేళ నలగరంతో వేసుకొని పడుకోవచ్చు, దొడ్డుకర్ర చేతిలో ఉంది, పైకి చూస్తున్నాడు, దేవుని కనబరుచు. యెహోవా మా ప్రభువా, ఆకాశముల్లో నీ మహిమను కనబరుచువాడా, భూమి యందు నీ ప్రభావము, భూమి అంతా నీ నామము
ఎంత ప్రభావం కలగది. ఇంకా ఆయన అంటాడు 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్రలక్షణను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. ఇదంతా అంటే మహిమ. కాబట్టి దేవుని యొక్క సృష్టి ఆనందించాలి. నీకు ఆనందించడానికి ఏమీ లేదా? ఏమీ లేకపోతే ఒకసారి పైకి చూడు, ఒకసారి చుట్టూ చూడు, పర్వతాలు చూడు, కొండలు చూడు, పక్షులు చూడు, చెట్లు చూడు, వాటి రంగులు చూడు, ఫలాలు చూడు. వాటిలోంచి రంగులు ఏ విధంగా వస్తున్నాయి. ఎంత రమ్యమైంది ఈ సృష్టి. ఇదంతా కలగజేసిన వాడు ఆయనే. కాబట్టి మనం ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆయన మనం ఆరాధిస్తాం. కాబట్టి అదే 7వ వచనంలో ఉంది, రండి నమస్కారం చేసి సాగిల పడతాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుతుంది. కాబట్టి రండి అని అంటే ఇది ఒక పిలుస్తున్నారు, ఒకరినొకరు పురిగొల్పుకుంటున్నారు, పిలుచుకుంటున్నారు. కాబట్టి దావీదు ఇతరులను ఆహ్వానిస్తున్నాడు దేవుని మందిరానికి. మనం అందరం కూడా దేవుని ఆరాధిద్దాం రండి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన కాపరి. చూడండి 6వ వచనంలో ఉంది, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలను. కాబట్టి మళ్ళా పోషించేది ఆయనే, మళ్ళీ రక్షించేది ఆయనే, మళ్ళీ సంరక్షించేది ఆయనే. 3 పనులు చేస్తున్నాడు దేవుడు. ఒకటి, మళ్ళీ సృజించింది ఆయనే. రెండవది, సృజించిన తర్వాత మనం పాపం చేసి పాపంలో పడిపోతే మళ్ళా ప్రాణం పెట్టి రక్షించింది ఆయనే. రక్షించబడిన వారిని మళ్ళా సంరక్షించింది, పోషించేది కూడా ఆయనే. ఈ 3 పనులు ఆయన చేస్తున్నాడు. అర్థమైందండి? మళ్ళీ సృజించింది ఆయనే, మళ్ళీ రక్షించింది ఆయనే, మళ్ళీ సంరక్షించింది కూడా ఆయనే. ఆయన లేకుండా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించకపోతే ఆహారం లేదు. మనల్ని పోషిస్తున్న దేవుడు. గొర్రెల కాపరి గొర్రెలను పోషించినట్లుగా ఆయన మనల్ని పోషిస్తున్నాడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎంత చక్కని మాట. ఉదయకాలంలో చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, అక్కడ కూడా దేవుని మహాత్యం గురించి రాయబడింది. ప్రకటన 4:11, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితే నీ చిత్తమును బట్టి అయి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడి కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందినరుడని చెప్పచ్చు. తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. చూసారా? కాబట్టి మరి కోటాను కోట్ల దూతలు ఆయన పాదాల మీద పడ్డారు. గొప్ప సంగతి. తర్వాత బికాస్ ఆఫ్ మొదటిది మనం చూసాం, దేన్ని బట్టి ఆరాధించాలి? ఆయన ఎవరు అని దాన్ని బట్టి ఆరాధించాలి. రెండవది ఏమిటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్, ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన మొదటి వచనంలో ఉంది, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాం. ఏం చేశాడు? రక్షణ దుర్గం. ఎవరి రక్షణ దుర్గం? యేసు ప్రభువారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మళ్ళీ రక్షించాడు కదా. ఆయన మహాదేవుడు అయితే నాకేంటి? ఆయన మహాదేవుడు అయితే నాకేంటి? ఒక పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు అనుకోండి, ఉంటే వాడు నా పిల్లవాడు కానప్పుడు నాకేంటి? అవునా కదా? ఇట్లా అనుకుంటాం. ఎంతో ముద్దుగా ఉన్నాడు అనుకుంటా, చూసి పోనీ లేడు నా పిల్లాడు కాదు కానీ వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుడు మహాదేవుడు అయితే కావచ్చు, ఆయనకు నాకు సంబంధం లేకపోతే అర్థమైందా? ఆ మహాదేవుడు ఎక్కడో పరలోకంలో ఉండి అక్కడనే ఉండి దూతల చేత ఆరాధన పొడబడుతూ ఉంటే నాకేంటి ప్రయోజనం? మనకేంటి ప్రయోజనం? అయితే ఇప్పుడు ఆ మహాదేవుడు మన దేవుడు అయ్యాడు. చూడండి ఆ మాటలు. పైన ఏమో 3వ వచనంలో యెహోవా మహాదేవుడు, 6వ వచనంలో ఆయన ఆ మహాదేవుడు ఇప్పుడు మన దేవుడిగా మారాడు. అది గొప్ప సంగతి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మహాదేవుడైన వాడు మహాదేవుడుగా అక్కడే ఉండకుండా ఆయన భూమి మీదకి రిక్తుడుగా వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు.
శిలవ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. మన కొరకై రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, మరణించాడు, సమాధి చేయించాడు, తిరిగి లేచాడు. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. కాబట్టి రెండవది ఆయన చేసింది ఏంటంటే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధి వచ్చుతాము. ఆరాధన అంటే సంతోషంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి. ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ చేసేది కాదు. ఆయన ఉత్సాహంగా, సంతోషంగా 3 మాటలు ఉన్నాయి. ఉత్సాహధ్వని, సంతోషగానము అని అట్లాంటి మాటలు ఉన్నాయి. రెండవది ఏంటంటే ఆయన మనకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు, జీవకిరీటం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా అది రెండవ సంగతి. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. మూడవది ఆయన ఏమి చేయనై ఉన్నాడు. అక్కడ మరి రక్షణ దొరికింది, ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా గైడెన్స్, ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఒక మూడవ మాట, బికాస్ ఆఫ్ వాట్ ఈ డిజర్వ్, ఆయనకు ఏమై ఉన్నాడో దాని గురించి చూడండి. ఆ మాటలు 95వ అధ్యాయం 6వ వచనం. ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి. చూసారా? ఆయన మన కొరకు, ఆయన దేనికి యోగ్యుడు? దేనికి యోగ్యం అంటే మహిమకు యోగ్యుడు, ఘనతకు యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనకున్న ఆయన డిజర్వ్ అంటే దేనికి ఆయన అర్హత కలిగిన వాడంటే ఇవన్నీ. ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన క్రియలను వర్ణించాలి. నిజంగా ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు 6వ వచనంలో, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మూడవది ఏంటంటే ఆయనకున్న యోగ్యతను బట్టి ఆయన మనం ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నాము. అర్థమైందండి? 11వ అధ్యాయం రోమా 11:36. రోమా 11 దొరికిందమ్మా? 11:36. ఆయనకు మహిమ కలుగును గాక. కాబట్టి అన్ని ఆయన మూలమును కలిగాయి, యుగములకు వరకును, మరి ఆయన ద్వారాను, ఆయన మూలమును, ఆయన నిమిత్తము కలిగాయి. కాబట్టి ఆయనకే మహిమ. కాబట్టి ఆయన అర్హత కలిగిన వాడు, ఆయన యోగ్యత కలిగిన వాడు. యుగ యుగములు ఆయనకే మహిమ, ఆయనకే ప్రభావములు చెల్లును గాక. మూడవది ఏం చేసామంటే ఆయన దేనికి అర్హుడు అంటే ఆరాధనకు, మరి మహిమకు ఆయన అర్హుడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక నాలుగవది ఆయన దాని గురించి చెప్తాను మీకు కొంచెం. బికాస్ ఆఫ్ వాట్ ఇట్ డస్ టు యూ, అది మీకు ఏం చేసింది? అది మీకు ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది? మన హృదయాలను ఈ ఆరాధన ఏం చేస్తుందంటే, నా మాట్లాడండి, ఈ ఆరాధన కఠినమైన హృదయాలను మెత్తన చేస్తుంది. చూడండి ఆ మాటలు, మస్సా దినమ 8వ వచనం. అలా చదవడమ్మా, ఏంటంతా చదవండి. అరణ్యమందు చాలు చాలు చాలు. ఇక్కడ ఏమర్థమైందంటే ఆరాధన అనేది ఒక వ్యక్తి హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని మెత్తన చేస్తుంది, సాఫ్ట్నెస్ వస్తుంది. మనం ఎంత కఠినంగా మందిరంలో అడుగుపెట్టినా ఆరాధన చేస్తామంటే మన హృదయం మారుతుంది. కఠినమైన మనస్సు, కఠినమైన హృదయం, 7 వాక్యంలో ఉంది, రాతి గుండెని మీలోంచి తీసి మాంసు గుండెని అంటే మెత్తదిగా చేస్తాడు. కాబట్టి దేవుని మీరు ఆరాధిస్తూ ఉంటే మన మనస్సులు, కఠినమైన మనస్సులు, ఇశ్రాయేలు ప్రజలు కఠినం చేసుకున్నారు. ఎంత కఠినం చేసుకున్నా దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆరాధిస్తూ ఉంటే మన హృదయాలు మెత్తనపడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 3,
15. నేను మీరు ఆయన శబ్దం విన్నాడా కోపము పుట్టించు అప్పడం వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడని ఆయన చెప్పను కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు చెప్పుకొనుడి. చాలు, చూసారా? కఠినపరుచుకుంటున్నారు. ఈ కఠినపరుచుకున్న హృదయాలు మెత్తగా ఎలా అవుతాయంటే మీరు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ఇక్కడ 95వ కీర్తనలో మనం సాగిలపడి మనల్ని సృజించిన యెహోవాను నమస్కరించినప్పుడు, ఆరాధించినప్పుడట మన హృదయాలు మెత్తబడిపోతాయి. మీరు గమనించండి, మీకు ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత కఠినం చేసుకున్నా మీ మనసులు వేరే వాళ్ళ మీద, మీరు ఆరాధిస్తూ ఉంటే మీ హృదయాలు మెత్తనపడతాయి. మనం దేవుని స్వరూపంలోకి మారుతాం. చూడండి, మొదలు 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 18. ముసుగులేని ముఖముతో చేయించు పొందుచు. ఇప్పుడు దేవునికి మనకు ఎట్లా ఉందంటే ఒక అద్దంలాగా మధ్యలో ఉంది. ఇప్పుడు దేవుని యొక్క మహిమ ఆయన మహిమ లాంటి మహిమను కొద్ది మనం పొందుతున్నాం. ఒక దినాన్ని ఆయన చూసినప్పుడు ఆయన వల్ల మనం మారిపోతాం. అర్థమైందా? అంటే క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతున్నాం. క్రీస్తు ఎట్లా సారూప్యంలోకి మార్చబడుతున్నాం? దేవుని వాక్యం చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, ఆరాధించడం వల్ల, మందిరానికి రావటం వల్ల, మన పాపాలు తీసివేసుకోవటం వల్ల, క్షమాపణ అవ్వటం వల్ల మనం కొద్దిగా దేవుని యొక్క స్వభావంలోకి మార్చబడుతున్నాం. అర్థమైందండి? అది కాబట్టి ఈ ఆరాధన మనకి ఏం చేస్తుందంటే మన హృదయాలను మెత్తపరుస్తుంది, మనకు దృఢ విశ్వాసం అనుగ్రహిస్తుంది. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇది మనకు ఏం చేస్తుందంటే ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరాధన మనకి ఏం చేస్తుంది? బికాస్ ఆఫ్ వాట్ ఇట్ డస్, ఏం చేస్తుంది? మనకి ఇది ఆనందాన్ని ఇస్తుంది. చూడండి, అక్కడ రాబడిన మాటలు మొదటి వచ్చిన రండి చేయుదుము. కాబట్టి సంతోషం వస్తుంది. ఆరాధిస్తున్నప్పుడు ఏమొస్తుంది? సంతోషం, ఆనందం. మీ హృదయాలలో మీరు దేవుని కొద్దిసేపు మహిమపరిచిన తర్వాత, స్తుతించిన తర్వాత మీరు మనసులో మౌనంగా కూర్చోండి. మీ హృదయం ఎంతో నిమ్మలంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సంతోషంతో మీ హృదయం నిండిపోతుంది. రెండవది విశ్రాంతి. 11వ వచనం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని. ఎవరైతే కఠినపరుచుకుంటారో వారి విషయం అన్నమాట. కఠినపరుచుకోకుండా దేవుని ఆరాధిస్తూ ఆయన ఎదురు సాగిలపడతారు, వారికి విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. చూడండి, 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 11వ వచనం. కీర్తన 16:11. చేసినవు కలదు. చూసారా? జీవమార్గము నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. మీరు అడగొచ్చు, పరలోకం పోయిన తర్వాత మనకి ఏం పని ఉంటుంది? పరలోకం పోయిన తర్వాత ఏముంటుంది? వీడంటే ఎంతో బిజీగానే ఉన్నాం, ఎంత పని చేసినా అయిపోదు, ఆ పని ఈ పని, టైం ఒత్తిడి. పరలోకంలో ఏం పని ఉంటుందంటే ఏం పని ఉండదు. అక్కడ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడమే. రెండవది మన సంతోషం అంతకంతకు అధికమవుతుంది. ఇక్కడ రాష్ట్రుడిగా 11వ వచనంలో ఏ సంతోషం ఉంటుంది? సంపూర్ణమైన, పరలోకంలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని మాటలతో వివరించలేము. ఆ సంతోషం అంతకంతకు అధికమవుతుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన ఈ 5 మాటలు బట్టి మన ప్రభువును ఆరాధన చేద్దాం. ఒకటి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించాలి. ఏమై ఉన్నాడు ఆయన మన సృష్టికర్త, ఆయన మన కాపరి, కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండవది, ఆయన మనకి ఏం చేశాడో దాన్ని బట్టి ఆరాధించాలి. ఏం చేశాడు? ఆయన రక్షించాడు, రక్షణ దుర్గమైన క్రీస్తుని బట్టి ఆరాధించాలి. మూడవది, ఆయన దేనికి పాత్రుడు, దేనికి అర్హుడు అంటే ఆయన ఘనతకు, మహిమకు, ఆరాధనకు పాత్రుడు కదా. ఇందాక మనం చదివాం, యుగయుగములకు ఆయనకే మహిమ కలుగు, యుగయుగములు ఆయనకు మహిమపరచబడాలని. నాలుగవది ఏంటంటే ఆయన మనకు ఏం చేస్తాడంటే ఆరాధన ద్వారా
మన మనస్సులు సాఫ్ట్గా చేస్తాయి, సాఫ్ట్నెస్ వస్తుంది. ఏమొస్తుంది మనకు? మెత్తన చేస్తాడు దేవుడు. అర్థమైందండి? మన హృదయాన్ని, మన విశ్వాసాన్ని దృఢపరుస్తాడు. విశ్వాసమే దృఢపరచబడాలి, హృదయము మెత్తపరుస్తుంది. మీరు ఆరాధించండి, ఒక 15 నిమిషాలు మనసులో కూర్చొని, ఇంట్లో కూర్చొని మౌనంగా దేవుని ఏమి అడగకుండా దేవుని మాత్రమే ఆరాధించండి. ఆయన గుణగణాలు, ఆయన చేసిన క్రియలు, ప్రభావ కార్యములు, బైబిల్ అంతట్లో ఆయన ఏం చేశాడో, నీ జీవితంలో ఏం చేశాడో అట్లా స్తుతిస్తూ ఉండండి. నీకు ఎంత ఆనందం, ఎంత సంతోషం కదా. నీ హృదయం నిమలమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆరాధించే వాళ్ళకి ఏమొస్తుందట? సంతోషం ఒకటి, విశ్రాంతి. సంతోషము, విశ్రాంతి. సంతోషం కూడా సంపూర్ణ సంతోషం కదా, ఫుల్ ఆఫ్ జాయ్ అంటుంది. అంత సంతోషం. ఉదయకాలం వచ్చి మాటలతో మనం మన దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించుగాక.